హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళు టెక్నికల్ అసిస్టెంట్తో పాటు ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు సెలక్షన్ జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 25,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మున్సిపల్ కార్యాలయంలో జాబ్స్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి యొక్క జాబ్స్ గురించి చూస్తున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే ఇక మున్సిపల్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలకి సంబంధించి మీకు డైరెక్ట్గా సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎవరైతే మున్సిపల్ ఆఫీస్లో జాబ్స్ కోసం చూస్తున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ జిల్లా నేమ్ అనేది. సో మీ జిల్లాకి సంబంధించి అప్డేట్ రాగానే మీకు మన ఛానల్ ద్వారా అయితే ఆ యొక్క జాబ్ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, సో మనకి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఈ యొక్క వేకెన్సీస్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో ఫస్ట్ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా మనము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, అప్లై చేసినటువంటి ఎవరైతే అప్లికేషన్స్ అక్కడ ఆఫీస్లో ఇస్తారో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత సో అందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. తర్వాత మీకు డాక్యుమెంట్స్కి సంబంధించి వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ కూడా చెక్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి ఎవరికైతే మాకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఫర్దర్గా మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పర్టికులర్గా ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేట్స్ వల్ల మీకు దీనికి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మంత్ 3rd వీక్లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేసి 2 కాపీస్, అలాగే బయోడేటా ఫామ్ లేదా కరికులం వీటే అంటే రెజ్యూమే అనేది మీరు తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమోంటో సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్, తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇంకా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు 2 sets అనేవి జిరాక్స్ తీయించుకొని పెట్టుకోండి. తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా ఆఫీస్లో ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అని ఏమైనా యాడ్ చేయమంటే అవి కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ మనము ఒరిజినల్స్ కాకుండా ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరు అక్కడ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈరోజు న్యూస్ పేపర్లో అఫీషియల్గా ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారనమాట. టెక్నికల్ అసిస్టెంట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ ఇది మనకి వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా 26 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో 25,000, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏమో 18,000 వరకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు శాలరీతో పాటు అడిషనల్గా ఈపీఎఫ్, ఈఎస్ఐసికి సంబంధించినటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అవన్నీ కూడా మీకు వర్తిస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మాత్రం March 9th అనమాట. సో March 9th లోపు మీరు
అక్కడ వికారాబాద్ మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఆ యొక్క ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నంబర్స్ కూడా ఇచ్చారు, మీకు అది కూడా చెప్తాను. అయితే ఈ జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి 2 రకాల పోస్టులు కూడా క్వాలిఫికేషన్ ఒకే విధంగా ఇచ్చారు. ఏంటి అంటే మీరు కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్లో కానీ డిగ్రీ ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 25 నుంచి మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో డేటా ఎంట్రీకి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. డిజిటల్ మొబైల్ అప్లికేషన్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు యొక్క బయోడేటా ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత కలిపేసి ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి మెప్మా వికారాబాద్ మున్సిపల్ ఆఫీస్, ఇది మనకి అడ్రస్ అనమాట. వికారాబాద్లో మెప్మా అనేటువంటి ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి మార్చి 9th లోపు మీరు ఈవినింగ్ సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. ఆ డేట్ లోపు మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, నోట్ చేసుకోండి. 9177933822 అలాగే 9398003089 ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా ఈ జాబ్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మాకు అర్జెంటుగా ఏదైనా ఒక జాబ్ కావాలి మా సొంత జిల్లాలో అనుకుంటే సో ఇక వికారాబాద్ జాబ్ జిల్లాకి సంబంధించి వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్కి సో మీకు ఒకవేళ నియరెస్ట్ లొకేషన్ అనుకుంటే అప్లై చేయండి. సో ఇంకా మీకు ఈ జాబ్స్కి రిలేటెడ్గా ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్లో అయితే అడగండి. మీ జిల్లాకి సంబంధించి ఒక మున్సిపల్ ఆఫీస్లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే సో ముందుగా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అనేది అందిస్తాము. సో మీకు ఈ జాబ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మన వెబ్సైట్లో తెలుగులో వివరంగా అయితే ఇచ్చాము. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్స్ సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక జాబ్ అప్డేట్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.